హైదరాబాద్ పాత బస్తీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్ గోల్డ్ మ్యాన్గా సోషల్ మీడియాలో భారీ ఫేమ్ సంపాదించిన విషయం తెలిసిందే. ఇటీవల తిరుమలలో దర్శనం సమయంలో ఒంటిపై కేజీల కొద్దీ బంగారంతో కనిపించి భక్తుల దృష్టిని ఆకర్షించాడు. అయితే తాజాగా ఈ గోల్డ్ స్టోరీలో ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐటీ అధికారుల విచారణలో సూర్యాభాయ్ ధరించిన ఆభరణాలు అసలు బంగారం కాదని తేలింది. రాగిపై బంగారు పూత పోసిన రోల్ గోల్డ్ మాత్రమేనని అధికారులు నిర్ధారించారు. మొత్తం 32 సెట్ల ఆభరణాల విలువ కేవలం 3 లక్షలేనని వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడిన మరో గోల్డ్ మ్యాన్ ఇచ్చిన సమాచారంతో ఈ గుట్టు బయటపడింది. సోషల్ మీడియాలో గుర్తింపు, సినిమాల్లో అవకాశాల కోసం ఈ ఆడంబరం చేశాడని విచారణలో తేలింది. అంతేకాదు ఆదాయపు పన్ను రికార్డుల ప్రకారం అతనికి పెద్దగా ఆస్తులు కూడా లేవని అధికారులు గుర్తించారు. ఈ విషయాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో సూర్యాభాయ్పై ట్రోల్స్ వెల్లువెత్తాయి. భలే మేనేజ్ చేశావన్నా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాభాయ్ గట్టిగా స్పందించారు. నా దగ్గరున్నది ఫేక్ గోల్డ్ అని మీరెలా నిర్ణయిస్తారు అంటూ ట్రోలర్స్పై ఫైర్ అయ్యారు. తాను ప్రత్యేకంగా శ్రీవారి నామాలతో అరుదైన జ్యువెలరీ చేయించుకున్నానని, అది మార్కెట్లో ఎవరి దగ్గర లేదని తెలిపారు. అదే చూసి కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నన్ను డీఫేమ్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఎలాంటి నేరాలు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, బ్లాక్ మనీ లేదు, నా కష్టంతోనే పైకి వచ్చాను అని స్పష్టం చేశారు. ఇంకా తీవ్రంగా స్పందిస్తూ, నా మీద ఒక్క ఆరోపణ కూడా రుజువు చేస్తే దేశం వదిలి వెళ్ళిపోతా. జీరో నుంచి వచ్చిన నేను మళ్ళీ జీరోకి వెళ్ళినా భయపడను అని సవాల్ విసిరారు. మీడియా ముసుగులో కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ సూర్యాభాయ్, నేను సమాజానికి మంచి చేస్తున్నా, దోపిడీలు, స్కాములు చేయటం లేదు అని తెలిపారు. మొత్తానికి గోల్డ్ మ్యాన్ ఇమేజ్ నుంచి రోల్ గోల్డ్ వివాదం వరకు ఈ కథ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.